గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఫైనల్ బీకామ్లోని 6th సెమిస్టర్కి సంబంధించి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రేషియో అనాలిసిస్ గురించి మనము ప్రీవియస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. అలాగే ఈ రేషియో అనాలిసిస్ నుంచి నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. దీంట్లో మనం ప్రాబ్లం చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ క్రింది ఇచ్చిన వివరాల నుండి స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నిష్పత్తి, నిర్వహణ లాభ నిష్పత్తి, సరుకు టర్నోవర్ నిష్పత్తి, యాజమాన్య నిష్పత్తి, ప్రస్తుత నిష్పత్తి, శీఘ్ర నిష్పత్తి కనుక్కోండి అన్నాడు. ఏ నిష్పత్తి కనుక్కోమన్నాడు? మన స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, నిర్వహణ నిష్పత్తి, నిర్వహణ లాభ నిష్పత్తి, సరుకు టర్నోవర్ నిష్పత్తి, యాజమాన్య నిష్పత్తి, ప్రస్తుత నిష్పత్తి, శీఘ్ర నిష్పత్తి కనుక్కోమన్నాడు. సో మనకి ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు బేస్ చేసుకుని మనము ఈ 8 నిష్పత్తులు అనేవి మనం కనుక్కోవాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇచ్చిన డేటా చూసుకుంటే కనుక వివరాలు టోటల్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రారంభపు సరుకు. ప్రారంభపు సరుకు ఎంత ఇచ్చాడు? 99,500. ప్రారంభపు సరుకు 99,500. నెక్స్ట్ వన్ కొనుగోలు ఎంత ఇచ్చాడు? 5,45,250 రూపాయలు కొనుగోలు ఇచ్చాడు. కొనుగోలు ఎంతమ్మా? 5,45,250 రూపాయలు కొనుగోలు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఉత్పత్తి ఖర్చులు. ఉత్పత్తి ఖర్చులు ఎంత ఇచ్చాడు? డెబిట్ ఇచ్చాడు 14,250 రూపాయలు. 14,250 రూపాయలు. నెక్స్ట్ వన్ అమ్మకాలు ఎంత? 8,50,000 రూపాయలు అమ్మకాలు ఎంత? 8,50,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. ముగింపు సరుకు ఎంత ఇచ్చాడు? 1,49,000 ఇవ్వడం జరిగింది. 1,49,000 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 8,50,000 ప్లస్ 1,49,000 చేస్తే మొత్తం ఎంత వస్తుంది? మనకి క్రెడిట్ వైపు 9,90,000 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 9,90,000 నుంచి ఈ 99,500 అలాగే 5,45,250 14,250 తీసివేయాలి. తీసివేస్తే స్థూల లాభం ఎంత వస్తుంది? మనకి 3,40,000 అనేది స్థూల లాభం అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ మనం ఈ స్థూల లాభాన్ని మనం క్రెడిట్ వైపు తీసుకొచ్చాం. సో మళ్ళించడం జరిగింది. సో మనకి స్థూల లాభము 3,40,000, నిర్వహణేతర ఆదాయంపై వడ్డీ 3,000, వాటాల అమ్మకంపై లాభం 6,000 రూపాయలు. వాటాల అమ్మకంపై లాభం ఎంత ఇచ్చాడమ్మా? వాటా అమ్మకంపై లాభం ఎంత ఇచ్చాడు? 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ డెబిట్ వైపు చూస్తే
అమ్మకం ఖర్చులు 30,000 రూపాయలు, పరిపాలన ఖర్చులు 1,50,000 రూపాయలు, నిర్వహణేతర ఖర్చులు ఆర్థిక ఖర్చులు 15,000 రూపాయలు, ఆస్తుల అమ్మకంపై మీద వచ్చిన నష్టం 4,000 రూపాయలు. అలాగే నికర లాభం ఏ విధంగా వచ్చిందంటే ఈ 3,49,000 నుంచి ఈ 30,000, 1,50,000, 15,000 అలాగే 4,000 తీసివేస్తే మనకు నికర లాభము 1,50,000 అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఈ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ఆస్తి అప్పుల పట్టి. ఆస్తి అప్పుల పట్టి మనకి ఇచ్చిన పక్కల ఆస్తి అప్పుల పట్టి చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. సో ఆస్తి అప్పుల పట్టిలో లయబిలిటీస్ అలాగే మొత్తం, ఆస్తుల్లో లయబిలిటీస్ అలాగే నెక్స్ట్ వన్ మొత్తం. సో ఇక్కడ అప్పుల వైపు చూస్తే కనుక వాటా ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున, వాటా ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున 2,000 వాటాలు, 2,000 వాటాలు. సో 2,000 వాటాలు అయితే ఎంత వస్తుంది మనకి? 100 రూపాయలు చొప్పున 2 లక్షలు అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ రిజర్వులు. రిజర్వులు ఎంత? 90,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ లాభ నష్టాల ఖాతా. లాభ నష్టాల ఖాతా ఎంత? 60,000 రూపాయలు లాభ నష్టాల ఖాతా. అలాగే నెక్స్ట్ వన్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు ఎంత? 1,30,000 రూపాయలు. ప్రస్తుత అప్పులు 1,30,000 రూపాయలు. అలాగే ఇప్పుడు అప్పుల వైపు టోటల్ చూస్తే 4,80,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ ఆస్తులు చూస్తే స్థిరాస్తులు 2,30,000 రూపాయలు స్థిరాస్తులు. అలాగే నెక్స్ట్ వన్ సరుకు నిల్వ 1,49,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్ బ్యాంకులో నగదు 30,000 రూపాయలు. నెక్స్ట్ వన్ రుణగ్రస్తులు 71,000. రుణగ్రస్తులు 71,000. ఇప్పుడు ఈ 2,30,000, 1,49,000, 30,000, 71,000 కలిపేస్తే ఆస్తుల వైపు 4,80,000. సో ఈ విధంగా మనకి కొన్ని నిష్పత్తులను ఇచ్చి ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చి అలాగే బ్యాలెన్స్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనము ఈ 8 నిష్పత్తులు అనేవి మనము కాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్థూల లాభ నిష్పత్తి. సో స్థూల లాభ నిష్పత్తి చూస్తే కనుక మనకి దీనికి సంబంధించి ప్రిన్సిపల్ చూస్తే స్థూల లాభ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభం ఇంటూ 100 అమ్మకాలు. స్థూల లాభం ఇంటూ 100 అమ్మకాలు. సో ఇప్పుడు స్థూల లాభ నిష్పత్తి స్థూల లాభం ఎంత వస్తుంది మనకి చూస్తే కనుక మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో స్థూల లాభం ఎంత వచ్చిందంటే 3,40,000 వచ్చింది. అలాగే అమ్మకాలు ఎంత ఉందంటే మనకి ఇచ్చిన లెక్కలో అమ్మకాలు 8,50,000. సో ఇప్పుడు మనకి స్థూల లాభ నిష్పత్తి చూస్తే కనుక స్థూల లాభము 3,40,000 ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మకాలేమో 8,50,000 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ 3,40,000 ఇంటూ 100/8,50,000 చేస్తే మనకి స్థూల లాభ నిష్పత్తి ఎంత వస్తుందంటే 40 అనేది స్థూల లాభ నిష్పత్తి అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ నికర లాభ నిష్పత్తి.
నికర లాభ నిష్పత్తి అనేది మనకి ఏ విధంగా వచ్చింది, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక నికర లాభం ఇంటూ 100 అమ్మకాలు. నికర లాభ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి మనకి? నికర లాభం ఇంటూ 100 అమ్మకాలు. సో మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్లో నికర లాభం ఎంత? 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలు. అలాగే నెక్స్ట్ వన్, అమ్మకాలు ఎంత ఇచ్చాడు మనకి? 8,50,000 రూపాయలు. సో 8,50,000 రూపాయలు ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది? నికర లాభ నిష్పత్తి 17.647 అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మేము ఆన్సర్ చేయలేదు. సో మనకి ఇప్పుడు ఈ 1,50,000 ఇంటూ 100/8,50,000 చేస్తే నికర లాభ నిష్పత్తి ఎంత వస్తుందంటే 17.647 అనేది నికర లాభ నిష్పత్తి అనేది వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, నిర్వహణ నిష్పత్తి లేదా ఆపరేటింగ్ రేషియో. నిర్వహణ నిష్పత్తి లేదా ఆపరేటింగ్ రేషియో. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించి ప్రిన్సిపల్ చూస్తే కనుక అమ్మిన వస్తువు వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు ఇంటూ 100 అమ్మకాలు. అమ్మిన వస్తువుల వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు ఇంటూ 100 అమ్మకాలు. సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ వన్ వచ్చేసరికి అమ్మిన వస్తువుల వ్యయం చూడాలి. సో మనకి అమ్మకాలు ఎంతో తెలిసిందే. అమ్మకాలు మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి 8,50,000 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు తెలిసిందే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనము అమ్మిన వస్తువుల వ్యయం అనేది తెలుసుకోవాలి. సో అమ్మిన వస్తువుల వ్యయం సంబంధించి అకౌంట్ ట్రీట్మెంట్ చూస్తే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో అమ్మకాల్లోంచి స్థూల లాభం అనేది తీసివేయాలి. సో అమ్మకాల నుంచి స్థూల లాభం తీసివేస్తే అమ్మిన వస్తువుల వ్యయం అనేది వస్తుంది. సో అమ్మకాలు ఎంత ఇచ్చాడు మనకి? 8,50,000. అమ్మకాలు ఎంత? 8,50,000. స్థూల లాభం ఎంత? 3,40,000. స్థూల లాభం ఎంత? 3,40,000. సో ఇప్పుడు ఈ 8,50,000 నుంచి 3,40,000 తీసివేయాలి. 8,50,000 నుంచి 3,40,000 తీసివేయాలి. తీసివేస్తే అమ్మిన వస్తువుల వ్యయం ఎంత వస్తుంది? 5,10,000 అనేది వస్తుంది. అమ్మిన వస్తువుల వ్యయం ఎంత? 5,10,000 అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది అమ్మిన వస్తువుల వ్యయం సంబంధించింది. అలాగే నెక్స్ట్ వన్, మనం నిర్వహణ ఖర్చులు కనుక్కోవాలి. సో నిర్వహణ ఖర్చులు సంబంధించి అకౌంట్ ట్రీట్మెంట్ చూస్తే కనుక అమ్మకాల ఖర్చులు ప్లస్ పరిపాలన ఖర్చులు. అమ్మకాల ఖర్చులు ప్లస్ పరిపాలన ఖర్చులు. సో మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమ్మకాల ఖర్చులు ఎంత, పరిపాలన ఖర్చులు ఎంత చూసుకోవాలి. సో మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమ్మకం ఖర్చులు, పరిపాలన ఖర్చులు. సో అమ్మకం ఖర్చులు ఎంత? 30,000 రూపాయలు. అలాగే పరిపాలన ఖర్చులు ఎంత? 1,50,000 రూపాయలు. సో ఈ రెండు కలిపి వేయాలి. సో మనకి కలిపి వేస్తే నిర్వహణ ఖర్చులు అనేది వస్తుంది. నిర్వహణ ఖర్చులు = అమ్మకం ఖర్చులు ప్లస్ పరిపాలన ఖర్చులు. సో అమ్మకం ఖర్చులు ఎంత ఇచ్చాడు? 30,000 రూపాయలు అనేది అమ్మకం ఖర్చులు ఇవ్వడం జరిగింది. ఎంతమ్మా? 30,000 రూపాయలు అనేది అమ్మకం ఖర్చులు అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ 1,50,000 పరిపాలన ఖర్చులు ఎంత? 1,50,000. సో ఇప్పుడు ఈ 30,000 ప్లస్ 1,50,000 చేస్తే నిర్వహణ ఖర్చులు ఎంత వస్తుంది? టోటల్ మొత్తము 1,80,000 వస్తుంది. ఎంత? 1,80,000. ఇప్పుడు మనకి అమ్మిన వస్తువుల వ్యయం ఎంత వచ్చిందో తెలిసింది. అలాగే నిర్వహణ ఖర్చులు ఎంత ఉన్నాయో తెలిసింది.
సో అమ్మిన వస్తువుల వ్యయం 5,10,000, నిర్వహణ ఖర్చులు 1,80,000. ఇప్పుడు ఈ నిర్వహణ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక అమ్మిన వస్తువు వ్యయం ప్లస్ నిర్వహణ ఖర్చులు ఇంటూ 100 అమ్మకాలు చేస్తే కనుక సో అమ్మిన వస్తువుల వ్యయం ఎంత 5,10,000 ప్లస్ నిర్వహణ ఖర్చులు ఎంత 1,80,000 ఇంటూ 100/8,50,000 ఇంటూ 100/8,50,000. సో ఇప్పుడు ఈ 5,10,000 ప్లస్ 1,80,000 చేస్తే మొత్తం టోటల్ ఎంత వస్తుంది? 6,90,000 అనేది వస్తుంది అనమాట. 6,90,000 అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ డిజిట్ అనేది ఒక 0 ఎక్స్ట్రా పడింది. 6,90,000 ఇంటూ 6,90,000 ఇంటూ 100/8,50,000 చేస్తే ఎంత వస్తుంది మనకి? 81.18 అనేది వస్తుంది అనమాట. 6,90,000 ఇంటూ 100/8,50,000 చేస్తే ఎంత వస్తుంది మనకి? 81.18 అనేది వస్తుంది అనమాట. సో ఇది ఏంటి మనకి? నిర్వహణ నిష్పత్తి. నిర్వహణ నిష్పత్తి ఎంత? 81.18. తర్వాత నెక్స్ట్ వన్ నిర్వహణ లాభ నిష్పత్తి. నిర్వహణ లాభ నిష్పత్తి. నిర్వహణ లాభ నిష్పత్తి చూస్తే కనుక దీనికి సంబంధించిన అకౌంట్ ట్రీట్మెంట్ 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి. 100 మైనస్ నిర్వహణ నిష్పత్తి. సో మనం చూస్తే కనుక 100 మైనస్ మనకి నిర్వహణ నిష్పత్తి ఎంత వచ్చింది? 81.18 వచ్చింది. 81.18 వచ్చింది. సో ఈ 100లో నుంచి 81.18 తీసివేస్తే నిర్వహణ లాభ నిష్పత్తి ఎంత వస్తుంది? 18.82 అనేది వస్తుందన్నమాట. 18.82 అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఇది నిర్వహణ లాభ నిష్పత్తి. లేదా మనం వేరే విధంగా కూడా మనం చేయవచ్చు. సో అది చూస్తే కనుక మనకి ఇది ఆ విధంగా లేదా మనం వేరే విధంగా చూసుకోవచ్చు. సో మనకి 1,50,000 చూస్తే కనుక మనకి ఇచ్చిన పరిపాలన ఖర్చులు 1,50,000. అలాగే 9,000 ఏ విధంగా వచ్చిందంటే మనకి నిర్వహణ ఆదాయంపై వడ్డీ 3,000 ప్లస్ వాటాల అమ్మకంపై లాభం అనేది 6,000, మొత్తం 9,000. ఈ 9,000 అనేది మనం తీసివేయాలి. అలాగే నెక్స్ట్ వన్ 19,000 ప్లస్ 19,000. 19,000 ఏ విధంగా వచ్చిందంటే మనకి ఈ నిర్వహణేతర ఆర్థిక ఖర్చులు ప్లస్ ఆస్తుల అమ్మకంపై నష్టం 4,000. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి 19,000 అనేది రావడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈ 15,000 మైనస్ 9,000 ప్లస్ అలాగే 19,000 ఇంటూ 100/8,50,000 అని వేసుకున్నాం. సో ఇప్పుడు మనము ఈ 15,000 నుంచి 90,000 తీసివేయాలి. 15,000 నుంచి 1,50,000 నుంచి 9,000 అనేది తీసివేయాలి. తీసివేస్తే మనకి 1,41,000 వస్తుంది. సో ఈ 1,41,000కి మనము ఈ 19,000 అనేది యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుందంటే 1,60,000 వస్తుంది. ఇప్పుడు ఈ 1,60,000 ఇంటూ 100/8,50,000 చేస్తే నిర్వహణ లాభ నిష్పత్తి ఎంత వస్తుందంటే 18.82 అనేది వస్తుంది. నిర్వహణ లాభ నిష్పత్తి ఎంత వస్తుందంటే 18.82 అనేది వస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే కనుక సరుకు టర్నోవర్ నిష్పత్తి. సరుకు టర్నోవర్ నిష్పత్తి. సరుకు టర్నోవర్ నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి? అమ్మిన వస్తువుల వ్యయంపై సగటు సరుకు. అమ్మిన వస్తువుల వ్యయంపై సగటు సరుకు. సో మనము అమ్మిన వస్తువుల వ్యయం అనేది కనుక్కున్నాము. మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేసుకుంటే కనుక
అమ్మిన వస్తువుల వ్యయం. సో దీనికి సంబంధించి అకౌంట్ ట్రీట్మెంట్ చూసుకుంటే అమ్మకాలు మైనస్ స్థూల లాభం, అమ్మకాలు మైనస్ స్థూల లాభం, అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాలు మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమ్మకాలు ఎంత ఇచ్చాడు మనకి, 8,50,000 అనేది అమ్మకాలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే స్థూల లాభము 3,40,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ అమ్మకాల నుంచి స్థూల లాభం అనేది తీసివేయాలి కాబట్టి మనము ఈ 8,50,000 నుంచి 3,40,000 అనేది తీసివేయాలి. సో ఈ 8,50,000 నుంచి మనం 3,40,000 తీసివేస్తే మనకి అమ్మిన వస్తువుల వ్యయం ఎంత వస్తుంది, 5,10,000 అనేది అమ్మిన వస్తువుల వ్యయం అనేది వస్తుంది అనమాట, 5,10,000 అనేది. అలాగే నెక్స్ట్ వన్ సగటు సరుకు. సగటు సరుకు సగటు సరుకు మనం ఏ విధంగా కనుక్కోవాలి, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2, ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. సో మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఇచ్చిన ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ప్రారంభ సరుకు ఎంత ఇచ్చాడు, ప్రారంభ సరుకు ఎంత ఇచ్చాడమ్మా చూస్తే కనుక ప్రారంభ సరుకు 99,500 ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ ముగింపు సరుకు ఎంత ఇచ్చాడు, 1,49,000 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కలిపేసి బై 2 అనేది చేస్తే కనుక మనకి సగటు సరుకు అనేది వస్తుందన్నమాట. సో సగటు సరుకు చూసుకుంటే కనుక ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 చేస్తే కనుక సగటు సరుకు అనేది వస్తుంది. ప్రారంభ సరుకు మనకి 99,500. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే కనుక మనకి నెక్స్ట్ వన్ చూస్తే సగటు సరుకు 1,49,500 ఇవ్వడం జరిగింది. సో దీన్ని కలిపేస్తే 2,49,000 రావడం జరిగింది. సో దీన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే కనుక మనకి 1,24,500 అనేది రావడం జరిగింది. ఇప్పుడు సరుకు టర్నోవర్ నిష్పత్తి చూస్తే కనుక మనకి 5,10,000 బై 1,24,500 చేస్తే కనుక మనకి సరుకు టర్నోవర్ నిష్పత్తి 4.1 అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే యాజమాన్యపు నిష్పత్తి. యాజమాన్య నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ చూసుకుంటే వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు, వాటాదారుల నిధులు బై మొత్తం ఆస్తులు. వాటాదారులు ఏ నిధులు ఏమేమి మనకి ఈక్విటీ వాటా మూలధనము, ఆర్థిక వాటా మూలధనము, లాభ నష్టాల ఖాతా, రిజర్వు, కృత్రిమ ఆస్తులు అంటే మనకి వాటా జారీ డిస్కౌంట్, డిబెంచర్ల జారీపై డిస్కౌంట్, ప్రాథమిక ఖర్చులు, లాభ నష్టాల ఖాతా, ఇవన్నీ కూడా ఏంటి వాటాదారుల నిధులు అన్నమాట. సో మన వాటాదారుల నిధులు చూసుకుంటే కనుక మనకి బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి, వాటాదారుల నిధులు, రిజర్వులు, లాభ నష్టాల ఖాతా, వాటా 1కి 100 రూపాయల చొప్పున 2,000 వాటాలు ఉన్నాయి. సో 2,00,000 ఒకటి, 90,000 ఒకటి, 60,000 ఒకటి ఉంది. సో మనము వాటాదారుల నిధులు చూస్తే కనుక ఈ 2,00,000 ప్లస్ 90,000 ప్లస్ 60,000 చేస్తే మొత్తము 3,50,000 వాటాదారుల నిధులు వస్తుంది. అలాగే మొత్తం ఆస్తులు ఎంత, 4,80,000. మొత్తం ఆస్తులు ఎంత, 4,80,000. సో మొత్తం ఆస్తులు 4,80,000. సో ఇప్పుడు మనము మొత్తం ఆస్తులు 4,80,000. ఇప్పుడు మనము యాజమాన్యపు నిష్పత్తి అనేది కనుక్కోవాలి. ఈ 3,50,000 బై
4,80,000 చేస్తే కనుక యాజమాన్య నిష్పత్తి ఎంత వస్తుందంటే 0.73 అనేది యాజమాన్యపు నిష్పత్తి అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూస్తే కనుక ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత నిష్పత్తి చూస్తే కనుక మనకి ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. సో మనకి ప్రస్తుత ఆస్తులు ఏమిటంటే నగదు, బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, సరుకు ముందుగా చెల్లించిన ఖర్చులు, అలాగే రావాల్సిన ఆదాయాలు. నగదు, బ్యాంకులో నగదు, అలాగే రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, సరుకు ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు. ఇవన్నీ కూడా ప్రస్తుత ఆస్తులకు సంబంధించినవి. ప్రస్తుత అప్పులు ఏమేమి వస్తాయి? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన ఖర్చులు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన ఖర్చులు. ఇవన్నీ కూడా ప్రస్తుత అప్పులకు సంబంధించినవి. అయితే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో ప్రస్తుత అప్పులు చూసుకుంటే కనుక మనకు ఒకటి 1,49,000 సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది, అలాగే 30,000కి సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది, అలాగే 71,000 సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది. సో ప్రస్తుత అప్పులు మొత్తం కలిపేస్తే కనుక 2,50,000 అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ప్రస్తుత అప్పులు వచ్చేసరికి 1,30,000 మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ అప్లై చేస్తే కనుక ఈ ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఈ 2,50,000 బై 1,30,000 చేయాలి. సో 2,50,000 బై 1,30,000 చేస్తే ప్రస్తుత నిష్పత్తి ఎంత వస్తుందంటే 1.92% అనేది ప్రస్తుత నిష్పత్తి అనేది వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ శీఘ్ర నిష్పత్తి. శీఘ్ర నిష్పత్తి యొక్క ప్రిన్సిపల్ ఏంటి మనకి? శీఘ్ర ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. శీఘ్ర ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. శీఘ్ర ఆస్తులు చూస్తే కనుక దీనికి సంబంధించిన అకౌంట్ ట్రీట్మెంట్ చూస్తే శీఘ్ర ఆస్తులు ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు మైనస్ ముందుగా చెల్లించిన ఖర్చులు. సో మనకి ప్రస్తుత ఆస్తుల నుంచి సరుకు అలాగే ముందుగా చెల్లించిన ఖర్చులు అనేది తీసివేయాలి. సో మనకి శీఘ్ర ఆస్తి చూసుకుంటే మొత్తం కలిపి ప్రస్తుత ఆస్తులు 2,50,000 ఉన్నాయి. ప్రస్తుత ఆస్తులు మనకు 2,50,000 ఉన్నాయి. అలాగే 1,49,000 ఏమో మనకి సరుకు అనేది 1,49,000 అనేది ఉన్నాయి. సో తర్వాత ముందుగా చెల్లించిన ఖర్చులు అనేవి ఏమి లేవు. సో దాన్ని లీవ్ ఇట్. ఇప్పుడు ఈ ప్రస్తుత ఆస్తుల నుంచి సరుకు తీసివేయాలి. సో శీఘ్ర ఆస్తి చూస్తే కనుక 2,50,000 నుంచి 1,49,000 తీసివేయాలి. తీసివేస్తే ఎంత వస్తుందంటే 1,00,000 అనేది వస్తుంది. ఈ 1,00,000 చూస్తే కనుక మనకి ఈ శీఘ్ర నిష్పత్తులు యొక్క ప్రిన్సిపల్ అనేది అప్లై చేస్తే కనుక 1,01,000 బై 2,50,000 చేయాలి. సో 1,01,000 బై 2,50,000 చేస్తే దీని యొక్క శీఘ్ర నిష్పత్తి యొక్క ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.0 అనేది 0.404 అనేది వస్తుంది. 0.404 అనేది శీఘ్ర నిష్పత్తి అనేది వస్తుంది అన్నమాట. సో మనకి ఈ విధంగా మనకి ఇచ్చిన లెక్క ప్రకారము అంటే ట్రేడ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇచ్చి ఆస్తి అప్పుల పట్టి ఇచ్చి అలాగే కొన్ని నిష్పత్తులు అనేది ఇచ్చి ఆ నిష్పత్తులు అనేది కొనుక్కోమంటాడు. సో మనము ఈ విధంగా ఈ ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ మీద బేస్ చేసుకొని మనము ఈ నిష్పత్తులు అనేది మనం లెక్క కట్టడం అనేది జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.